తెలంగాణ అస్తిత్వం గురించి యూత్కి చాలా మటుకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఈ ఫైట్ ఏదైతే ఉందో తెలంగాణ కోసం మన పేరెంట్స్ చేశారు కానీ మనకేంటి దీంట్లో అన్నది ఒకటి మైండ్ సెట్ పిల్లల్లో ఉండిపోయింది. మన ఫార్మింగ్, మన పాత కాలపు ఫార్మింగ్, ఇంకా దాంట్లో ఉండే గ్రెయిన్స్, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ చాలామంది మర్చిపోతున్నారు. మీకెవరికైనా మీ పిల్లల్ని అడగండి గట్కా అంటే ఏంటి, లేదు అంటే మజ్జిగ చారు అంటే ఏంటి, లేదంటే జొన్న రొట్టెలు అంటే ఎలా ఉంటాయి, అది టేస్టీగా ఉంటాయా, లేదు. వాళ్ళకి కావాల్సింది పిజ్జాలు, బర్గర్లు. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం ప్రాబ్లం కాకుండా వాళ్ళు పేరెంట్స్కి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది మన కల్చర్, ఇది పిల్లలకి మనం నేర్పిస్తున్నామా? అసలు తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటి పిల్లలకి తెలుసా? అసలు మనం తినే ఫుడ్, తినే రోజు మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ తినే ఫుడ్ ఎంత ఆరోగ్యకరమైనది అన్నది మనకి తెలుసా? మన పిల్లలకి మనం చెప్తున్నామా? సో తెలంగాణ అస్తిత్వంలో ఇది కూడా ఒక భాగమే. మన గ్రెయిన్స్, మన ల్యాండ్, మనం ఉండే మన భూమి సాయిల్ ఎరోషన్స్కి ఫేస్ చేసుకుంటుంది. మన లేక్స్, మన డ్యామ్స్, మన చుట్టుపక్కల ఉండే నేచర్ కంప్లీట్లీ సాయిల్ ఎరోషన్కి లేదంటే సమస్యలకి ఫేస్ చేస్తుంది. ఇది పిల్లలకి తెలుసా? ఇది యూత్కి తెలుసా? జాబ్స్ వాళ్ళకి ఎన్ని ప్లేస్ అవుతున్నాయి, ఎన్ని ప్లేస్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళు కష్టపడేది కరెక్ట్గానే కష్టపడుతున్నారు, మరి ఎందుకు వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తలేదు? దీని గురించి మన పిల్లలకి ఏమైనా తెలుసా, అవగాహన ఉందా? ఇవన్నీ ఈ విషయాల్లో మేము కూడా చాలా డిస్కషన్ చేశాక తెలిసింది ఒకటి ఏంటి అని అంటే, మన ఫుడ్ గురించి మన పిల్లలకి అస్సలు ఏమీ తెలియదు. అండ్ మన పిల్లలకి మన కల్చర్ గురించి కూడా చాలామంది పిల్లలకి అవగాహన లేదు. బోనాల పండుగ అని అంటాము, లేదు అని అంటే మనము పోలేరమ్మ జాతర అని అంటాము. ఇవన్నీ ఈ కల్చర్లో పార్టే, కానీ మన పిల్లలకి ఇవన్నీ చాలా దూరం అయిపోయాయి. సో దీని గురించి కూడా మేము అస్తిత్వ వేదికలో డిస్కషన్ చేస్తున్నాము. సో ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.